ఇచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షం కాగానే అతనికి కళ్ళలో నీళ్లు కారుతూ ఉంటుంది. వెళ్లి పార్వతీ పరమేశ్వరుల పాదాల మీద పడతాడు ఆ ఆటవికుడు. అప్పుడు శివుడు, నాయనా నీ భక్తికి నేను మెచ్చుకున్నాను. నేనంటే నీకు ఎంత అభిమానము, ఎంత ప్రేమ. నీకు ఏం వరం కావాలో కోరుకో నాయనా అని పరమేశ్వరుడు అడిగితే, వెంటనే అతడు, స్వామి నాకు ఇంకేమీ వద్దు స్వామి. నా పాదాలెప్పుడూ నీ తల మీద ఉండాలి స్వామి అన్నాడు. వెంటనే పార్వతీ అమ్మవారు, ఒరే 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 ఏం వరం అడుగుతున్నావురా అంటే, వెంటనే పరమేశ్వరుడు, పార్వతి కాసేపు నువ్వు ఆగు, ఏమన్నావు నాయనా, నా పాదాలెప్పుడూ నీ తల మీద ఉండాలి స్వామి అన్నాడు. అంటే నీ పాదాలెప్పుడూ నా తల మీద ఉండాలి స్వామి అని అడగడానికి బదులుగా నా పాదాలెప్పుడూ నీ తల మీద ఉండాలి స్వామి అని అడుగుతాడు. అప్పుడు వెంటనే పరమేశ్వరుడు ఆశీర్వదించి, సరే నాయనా